గైస్ అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర మహాదేవ్. ఇప్పుడు వచ్చేసి మనం ఫారూక్ నగర్లో ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే నేను మొత్తం మీకు 13 ఫీట్స్ 14 ఫీట్స్ ఆ విగ్రహాలు అయితే చూపిస్తాను. చిన్నవి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము మళ్ళీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి పెద్ద విగ్రహాలు అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చేసి మనకి ఫారూక్ నగర్లో ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ చాలామంది ఫారూక్ నగర్ అని కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఫారూక్ నగర్లో ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి మనకి గరుడ దేవుడి మీద కూర్చొని ఉన్నాడు. గరుడ దేవుడు ఇటు సైడ్ అయితే మనకి ఏనుగు పట్టుకొని ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ముసలి అయితే ఏనుగు కాలు కొరుకుతున్న టైప్లో అయితే మనకి ఉంది. గణేశుడు మనకి గరుడ దేవుడి మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. చూడడానికి ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ మనకి నంద్యాలలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు ఎక్కలేదు. ఇది ఇక్కడ ఒక చెట్టు ఉంది. గణేశుడు వచ్చేసి మనకి 13 to 14 ఫీట్స్ హైట్లో అయితే ఉంటాడు. మనకి గణేశుడు 6 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండ్ యూనిక్ మోడల్. మనకి ఈ గణేశుడిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి చెవులు చూసినారా ఒకసారి, మనకి ఎంత షార్ప్. వేరే విగ్రహాలకు కానీ ఇట్లా ఉండదు మనకి. ఈ విగ్రహంలో అది స్పెషాలిటీ. ఇది ఒక మోడల్. ఇక్కడ ఇంకొక మోడల్ అయితే ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఈ విగ్రహం కూడా మనకి గరుడ దేవుడి మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు వచ్చేసి మనకి 13 to 14 ఫీట్స్ దగ్గర ఉంటాడు. ఇంకా ఈ చేతుల వరకు అయితే జరగలేదు. ఈ గణేశుడు అయితే మనకి 8 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. క్లియర్ డీటెయిల్గా అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూపిస్తాను. మనకి అదే విగ్రహం మనకి గరుడ వాహనం మీద కూర్చొని అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి, ఈ విగ్రహంలో అయితే మనకి కనిపిస్తాయి మనకి మొత్తం 8 చేతులు. ఇటు సైడ్ 4 చేతులు, ఇటు సైడ్ అయితే 4 చేతులు. సో మొత్తం టోటల్గా మనకి గణేశుడికి అయితే 8 చేతులు అయితే ఉంటాయి ఈ విగ్రహం. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇదొక మోడల్. మనకి ఇదొక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తాడు. గణేశుడు వచ్చేసి మనకి 12 ఫీట్స్ హైట్లో అయితే ఉంటాడు. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఇటు సైడ్ మనకి ఏనుగు ఫేస్ రావడం జరిగింది. ఇటు సైడ్ కూడా ఒక ఏనుగు ఫేస్ రావడం జరిగింది. మనకి పైన అయితే కృష్ణుడు రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మన కలరింగ్ వర్క్ అయినా డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తాడు. ముంబై మోడల్ ఇది ఒకటి. మనకి గణేశుడు 12 to 13 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో అయితే మనకి ఆర్చ్లో చూసారు. మనకి గణేశుడి పైన అయితే ఓం రావడం జరిగింది. అదే ఇటు సైడ్ మనకి రావణాసురు రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి రాముడు రావడం జరిగింది. మనకి రాముడు రావణాసురుని చంపుతున్న టైప్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ ఎక్సలెంట్ ఇచ్చారు. మనకి గణేశుడు అయితే సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. చూడండి, ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మోడల్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసినారా, ఇందాక స్టాండింగ్ పొజిషన్లోనే ఇంకొక ఐడియా ఉంది కదా. సో అదే టైప్లోనే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. దీంట్లో తేడా ఏమంటే మనకి ఇటు సైడు అటు సైడు దేవుళ్ళు రావడం జరిగింది. సో అది మనకి అక్కడ దుర్గమ్మ వారు అయితే ఇక్కడ రాక్షసుని సంహరిస్తున్న టైప్లో అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తుంది. ఇది ఒక మోడలు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు చూసాను మనకి స్టాండింగ్ పొజిషన్లో అయితే దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో మనకి సింహం రావడం జరిగింది. అదేవిధంగా మనకి గణేశుడు అయితే ఒక చేత్తో గద పట్టుకొని ఉన్నాడు, ఒక చేత్తో అదే ఆశీర్వదిస్తున్నాడు. ఇంకో చేత్తో ఇటు సైడ్ అయితే మనకి శంఖం పట్టుకున్న టైప్లో, మనకి ఇంకో చేయి అయితే సింహం మీద చేస్తున్న టైప్లో ఇచ్చారు. మనకి ఆర్చ్లో బ్యాక్గ్రౌండ్లో రౌండ్గా ఆర్చ్ రావడం జరిగింది. ఇది ఒక మోడల్. ఇక్కడ మనకి 13 ఫీట్స్ to 14 ఫీట్స్ ఉంటాడు గణేశుడు వచ్చేసి. మనకి ఇది ఒక మోడలు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి ముంబై టైప్లోనే ఇందాక చూసారు కదా, ఆ విగ్రహంగానే ముంబై మోడల్ ఉంటే ఇది ఒక విగ్రహం. మనకి ఏనుగు మీద కూర్చొని అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి గణేశుడు వచ్చేసి 6 to 7 ఫీట్స్ దగ్గర ఉంటాడు. మనకి ముంబై మోడల్ టైప్లో అయితే ఇచ్చారు. ఇది ఒక మోడల్. ఇక్కడ మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి సింహం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు 12 to 10 ఫీట్స్ ఉంటాడు. మనకి 12 ఫీట్స్ అయితే ఉంటాడు. మనకి
ఇక్కడ ఇదే మోడల్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూపిస్తాను మీకు. అక్కడ మబ్బు ఉంది, మబ్బు కనపడుతుంది. ఇక్కడైతే మనకి పైన అయితే మూషిక వాహనం అయితే మనకి ఒకరు తబలా వాయిస్తున్నట్లు, ఒకరు పీక్ ఊపుతున్న టైప్ అయితే ఇచ్చారు. అదే మోడలే మనకి ఇటు సైడ్ అయితే ఒక మూషికుడు తబలా వాయిస్తున్నట్టు, ఒక మూషికుడు వయలిన్ వాయిస్తున్నట్టు టైప్లో అయితే ఇచ్చారు. అదే మోడలే ఇది ఇందాక చూశారు కదా ఫ్రెండ్స్, అదే మోడల్ ఇవన్నీ ఇక్కడ మనకి. సేమ్ నాకు చూసిన మోడలే. ఇక్కడ ఒక డిఫరెంట్ మోడల్ అయితే, ఇక్కడ ఒక మోడల్ అయితే ఉంది మనకి. గణేశుడు వచ్చేసి సింహాసనం మీద వచ్చి కూర్చొని దర్శనం మీద ఇస్తున్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో అయితే ఇటు సైడ్ అటు సైడు సింహాలు రావడం జరిగింది. అదేవిధంగా మనకి పైన అయితే మనకి దేవత రావడం జరిగింది. మనకి దుర్గమ్మ అనుకుంటున్నా ఐ థింక్. ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ ఎక్సలెంట్ మోడల్. ఈ గణేశుడు వచ్చి 12 feet దగ్గర ఉంటాడు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇదైతే ఓన్లీ నేను పెద్ద విగ్రహాల వరకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇంకా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే మనం అప్లోడ్ చేస్తాము. ఇవి మనం మొత్తం ఇప్పుడు చూసిన విగ్రహాలన్నీ మనకి 12, 13, 14 feet వరకు అయితే ఉండొచ్చు. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ ఉన్న విగ్రహం కూడా ఉంది ఈ గణేశుడు మనకి. ఇక్కడ ఎవరన్నా పెట్టాలనుకొని పెట్టని వాళ్ళైతే వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది మనకి. మంచి బొజ్జ గణపయ్య మనకి. ఈ వినాయకులు స్పెషల్ ఏంటంటే కాళ్ళ వరకు వచ్చి తొండం చుట్టుకునేది. ఇది ఒక వెరైటీ ఈ విగ్రహంలో మనకి. బ్యాక్గ్రౌండ్ ఆర్చుకుని రావడం జరిగింది. గణేశుడు 12 feet దగ్గర ఉంటాడు మనకి. ఆ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా వచ్చి తీసుకుంటారు ఉంటే తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ పెట్టాలనుకొని పెట్టలేకున్న వాళ్ళు. ఇది ఇందాక చూపించాం కదా మనకి. వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా మనం కలరింగ్ అయినా కూడా ఒకలాగైతే పెడదాము తీసి. సో ఇక్కడైతే మనకి పట్టలు అయితే కప్పారు. మనకి వర్షం పడుతుండగా, సో దాని గురించి మనకైతే ఆల్రెడీ మనకైతే బుకింగ్ కూడా స్టార్ట్ అయినట్టు ఉంది. సో బుక్ అయితే చేసుకున్నారు. ఈ విగ్రహం అయితే బుక్ అయింది మనకి. చూసారు కదా, బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. సో నేను వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు మొత్తం అంతా మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. సో మీరు ఎవరన్నా చూసి నచ్చి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే అన్నకి డీటెయిల్స్ అయితే కనుక్కోండి. అదేవిధంగా వచ్చి బుక్ చేసుకొని మాట్లాడుకొని వచ్చి బుక్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై శ్రీ గణేష, హర హర మహాదేవ్. ప్లీజ్ సపోర్ట్.